బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ కు ప్రమాదం చోటు చేసుకుంది. కొచ్చిలోని స్టేడియంలో ల్యాండ్ అవుతుండగా, ప్రమాదం అనే స్టేడియంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి హెలీప్యాడ్ కుంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ల్యాండ్ అవ్వగానే ఆ ప్రాంతం అంతా కుంగిపోవడంతో హెలికాప్టర్ ఒక సైడ్కి వంగిపోయింది. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీస్, ఫైర్ సిబ్బంది రాష్ట్రపతిని సేఫ్గా బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ అధికారులు చెప్తున్నారు. శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూడొచ్చు, రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ శబరిమల వెళ్తుండగా అక్కడ ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా హెలీప్యాడ్ కుంగిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటువంటి ప్రాంతం ఒక్కసారిగా ఆ వెయిట్కి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ అంతా కూడా కుంగిపోయింది నేల. దానివల్ల హెలికాప్టర్ ఒక్కసారిగా సైడ్కి వంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ స్పందించినటువంటి పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది రాష్ట్రపతిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ అధికారులు చెప్తున్నారు. శబరిమల ఆలయానికి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా అక్కడ ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. స్క్రీన్లో మనం చూస్తున్నాం, ద్రౌపది ముర్ము ల్యాండ్ అవుతున్నటువంటి హెలికాప్టర్కి సంబంధించినటువంటి విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. సహజంగా హెలికాప్టర్ వెయిట్ అప్రాక్సిమేట్లీ ఒక 20,000 కిలోస్ నుంచి 50,000 కిలోస్ వరకు ఉంటాయి. ఆర్మీ అలాగే డిఫెన్స్లో యూజ్ చేసేటువంటి హెలికాప్టర్స్ అయితే అప్రాక్సిమేట్లీ 50,000 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. రెగ్యులర్ డొమెస్టిక్ హెలికాప్టర్స్ అప్రాక్సిమేట్లీ 25,000 to 35,000 కిలోస్ వరకు కూడా వెయిట్ ఉంటాయి. అలాగే లైట్ వెయిట్ హెలికాప్టర్స్ ఉంటాయి, లైక్ 1 or 2 persons ట్రావెల్ చేయగలిగేటువంటి, అవి అప్రాక్సిమేట్లీ 7,000 కిలోస్ వరకు, 7,000 to 15,000 కిలోస్ వరకు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రపతి లేదంటే ఉపరాష్ట్రపతి ఇలా వివిఐపీలు ట్రావెల్ చేసేటువంటి హెలికాప్టర్స్ వెయిట్ అప్రాక్సిమేట్లీ 25,000 to 40,000 కిలోస్ వరకు వెయిట్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఈ వర్షాల వల్ల కానీ ఇంకేదైనా రీజన్స్ వల్ల ల్యాండ్ ఒక్కోసారి కింద ఉన్నటువంటి సర్ఫేస్ తడిగా ఉండడం, ఇప్పటికే వర్షాలు కూడా పడుతున్నాయి కేరళ ప్రాంతం అంతా కూడా. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా తడిగా ఉండడం, అలాగే మనం చూడొచ్చు, స్క్రీన్లో మనం చూస్తున్నాం ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన ప్రాంతంలో చుట్టూ బురద కనిపిస్తుంది మనకి. అక్కడంతా వాటర్, బురద అదంతా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. సో వర్షాలు పడుతూ ఉండడం వల్ల సాయిల్ అంతా కూడా వెట్గా ఉండడం, కొంత అక్కడ ఉన్నటువంటి సిమెంట్, ఒకవేళ సిమెంట్ ఫ్లోర్ ఉన్నట్టయితే దాని కింద ఉన్నటువంటి ఆ సాయిల్ అంతా కూడా, మనకు సహజంగా సిమెంట్ ఫ్లోర్ లేదంటే తారుతో ఫ్లోర్ వేస్తుంటారు, మనం క్లియర్గా చూడొచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం. అయితే ఆ లేయర్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ దాని కింద లేయర్ కొంత వెట్గా ఉండి తడిగా ఉండి అది లోపలికి కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఒకవేళ ఇంజిన్ ఆఫ్ అవ్వని సమయంలో కనుక, ఇంజిన్ ఆఫ్ అవ్వకుండా ఉన్న సమయంలో కనుక ఇది కుంగిపోతే మరింత భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అప్పటికే ఇంజిన్ ఆఫ్ అయిన నేపథ్యంలో త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సాయిల్ చూడడానికి చాలా గట్టిగా అనిపిస్తుంది, ల్యాండ్ అవ్వడానికి ఈజీగానే ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి హెలికాప్టర్ బరువు వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం మరిన్ని. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శబరిమల దర్శనానికి వెళ్తున్న సందర్భంగా ఈ ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. 4 రోజులు ఆమె కేరళ పర్యటనలో ఉన్నారు. కేరళ పర్యటనలో భాగంగా ఈరోజు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. అందులో భాగంగా ఆమె ఈరోజు ఒకవైపు కొచ్చిలోని ప్రమాద ఏదైతే స్టేడియం ఉంటుందో అందులో హెలికాప్టర్ అని ల్యాండ్ చేయగా, ఒకవైపు మొన్నటి నుంచి కూడా అక్కడ ఏకదాటిగా వర్షాలు కురవడంతో ఒకవైపు అక్కడ అనేది మొత్తం కూడా బురద లాగా కింద నేల మొత్తం కూడా బురద ఉండడంతో ఒక్కసారిగా అది విమానం అనేది ఒక సైడ్ వంగిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు కావచ్చు, అగ్నిమాపక అతి కష్టం నుంచి బురద నుంచి పక్కకు నెట్టడంతో పెను ప్రమాదం ఎట్టింది. వాళ్ళు వెంటనే రెస్పాండ్ కాకపోతే పెను ప్రమాదం తప్పేదన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చేశారు. ఒకవైపు ఒరిగిపోయింది పూర్తిగా, ఒకవైపు మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది విమానం అయితే ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఒక సైడ్ అయిపోవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో హెలికాప్టర్ నుంచి కిందికి దిగారు. వెంటనే ఏదైతే ఒక సైడ్ వర్గంగా వెంటనే కిందికి దిగారు. దీనిపైన ఒకవైపు ప్రభుత్వం కూడా విచారణకు
ఆదేశించింది, విచారణకు ఆదేశించి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతున్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే ఒకవైపు క్లియరెన్స్ ఇచ్చిన అనంతరమే ల్యాండింగ్ కావచ్చు, వాటికి సంబంధించిన అన్నిటిని కూడా జరుగుతాయి. వాళ్ళు క్లియరెన్స్ ఏ విధంగా ఇచ్చారో, ఒకవైపు ఎవరైతే సిబ్బంది ఉంటారో ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అక్కడ బురద కావచ్చు, ఇదంతా వెట్టు వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారంటూ కూడా ఒకవైపు డోట్స్ రేస్ అవడంతో ఇప్పటికే ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించి ప్రస్తుతం అయితే ప్రభుత్వం దీనిపైన విచారణ సాగిస్తున్నట్టు కూడా ఇప్పటికే చెప్పుకుంది. ఆమె 4 రోజులు కేరళ పర్యటించిన అందులో భాగంగా ఈ రోజు శబరిమలకి వెళ్ళి అయ్యప్పని దర్శించుకున్న అందులో భాగంగా తను అక్కడికి బయలుదేరటంలోనే ఇది మొత్తం కూడా జరిగింది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఎలాంటి గాయాలు కావచ్చు, ఎలాంటి ప్రమాదం, ఎలాంటి ఇబ్బంది కూడా జరగలేదంటూ కూడా ఇప్పటికే అటు ఎవరైతే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రకటించారు. కేవలం విమానం ఒరిగిపోగానే వెంటనే సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి వెంటనే కిందికి దిగిపోయారు. మొత్తం మీద ఎలాంటి గాయాలు కావచ్చు, ఎలాంటివి కూడా కాలేదు. కానీ ఒకవైపు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఒకవైపు కేరళ ప్రభుత్వము విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మనం ఒక్కసారి విజువల్ చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ విజువల్ మనం చూస్తున్నాం. హెలికాప్టర్ని ఒక కారునో బస్సునో తోసినట్లుగా తోస్తున్నటువంటి ఒక విజువల్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ద్రౌపది ముర్ము దిగిపోయిన తర్వాత హెలికాప్టర్ నుంచి సేఫ్గా బయటికి దించిన తర్వాత హెలికాప్టర్ ఒక వైపుకి కొంచెం వంగిపోయి ఉంది కాబట్టి, కొంచెం కుంగిపోయి ఉంది కాబట్టి, సో అలాంటి కండిషన్లో హెలికాప్టర్ని మళ్ళీ టేకాఫ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా టేకాఫ్ చేయడం చాలా కష్టమైన పని. హెలికాప్టర్ ఎప్పుడైనా సరే టేకాఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా కింద సర్ఫేస్ అనేది చాలా ప్లెయిన్గా ఉండాలి, చాలా స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎటువైపు కొంచెం వంగిపోయినా సరే ఏరోడైనమిక్స్ ఇష్యూస్ వల్ల అది క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, వెంటనే బ్యాలెన్స్ కోల్పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎయిర్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. సో దానికోసం అని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం పక్కకు తీసుకురావడం కోసం అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అలాగే మిగతా ఫైర్ సిబ్బంది అందరూ కలిసి హెలికాప్టర్ను నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని మనం చూడవచ్చు అక్కడ. బట్ ఇట్స్ టూ హెవీ. అరౌండ్ 25,000 కిలోస్ వెయిట్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్. 25,000 to 40,000 కిలోస్ వరకు వెయిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది వివిఐపీస్ ప్రయాణించేటువంటి హెలికాప్టర్. ఎందుకంటే కొన్ని సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో అవసరమైతే తిరిగి చిన్న చిన్న అటాక్స్ చేయడానికి కూడా అవసరమయ్యేటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఫైర్ ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి, ఆర్మ్స్ ఉంటాయి, అందులో ఫైర్ ఆర్మ్స్ ఫెసిలిటీస్ కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా సివిలియన్స్ ప్రయాణించేటువంటి హెలికాప్టర్స్లో ప్రొటెక్షన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం, అట్ ద సేమ్ టైం వెయిట్ చాలా తక్కువగా ఉండేందుకే డిజైన్ చేసి ఉంచుతారు. అలాగే ఎలాంటి కండిషన్స్ వచ్చినా సరే, ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు వస్తే, ఏదైనా అటాక్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగినా సరే ఏమి చేయడానికి అవకాశం ఉండదు. సో అందుకని వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, వాటన్నిటిలో ఆ ఫెసిలిటీస్ అని ఉండదు కాబట్టి. కానీ వివిఐపీస్ ప్రయాణించేటువంటి హెలికాప్టర్స్ ఖచ్చితంగా మోర్ సెక్యూర్ ఉంటాయి, అలాగే వాటి బాడీ కూడా మోర్ ప్రొటెక్టివ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అత్యవసర సమయాల్లో ఏవైనా అటాక్స్ జరిగితే తిరిగి అటాక్ చేయడం కోసమని కొంత ఫైర్ పవర్ కూడా వాళ్ళు కలిగి ఉంటాయి. ఫైర్ పవర్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెలికాప్టర్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కదల్చడం చాలా కష్టం. అలాగే హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఇది కుంగిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా సర్ఫేస్ మీద ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడే ఆ వెయిట్కి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సమయంలో రాష్ట్రపతి హెలికాప్టర్లోనే ఉన్నారు. వెంటనే స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది కానీ అలాగే పోలీసులు కానీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి రాష్ట్రపతిని చాలా సేఫ్గా బయటకు దించారు. అదిగో అక్కడ మనం చూస్తున్నాం, అప్పటికే కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. చాలా సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి దిగిన తర్వాత ఆ హెలికాప్టర్కి అక్కడి నుంచి కదిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇతర వెహికల్స్కి కట్టి మనం కారునో బస్సునో లాగినట్టుగా లాగడానికి అవకాశం ఉండదు. చాలా కొన్ని పార్ట్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఏదైనా డేంజర్ అయితే ఏదైనా పార్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వంగిపోయినా ఏ చిన్న పార్ట్ వంగిపోయినా సరే ఏరోడైనమిక్స్ చేంజ్ అయిపోతాయి. ఏరోడైనమిక్స్ చేంజ్ అయిపోతే కష్టంగా మారుతుంది వాటి ప్రయాణం, పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక దాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనం చూడొచ్చు. అయితే చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా
ఓవరాల్గా ఈ ఘటనలో రాష్ట్రపతి చాలా సేఫ్గా బయటకు వచ్చారు, ద్రౌపది ముర్ము. అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఎందుకు ముందే చెక్ చేసుకోలేదు అనేది. ఖచ్చితంగా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే చోట ఆ ప్లేస్ని ప్రాపర్గా చెక్ చేస్తారు. ఏదైనా తడిగా ఉందా, ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందా, అంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా అనేది లేకుండా చూసుకొని చాలా నీట్గా ఉండేలా చూసుకుంటారు. అలాగే ఎయిర్ ఫ్లో ఎటువైపు ఉందనేది ప్రాపర్గా చెక్ చేసుకొని దానికి తగ్గట్లుగా ల్యాండ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి మిగతా మనుషులు ఉన్నట్లయితే దూరంగా 100 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో మినిమం 100 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొనే, అందులోనూ రాష్ట్రపతి వస్తున్నారు.